హాయ్! వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన సెమిస్టర్ 2 M2కి సంబంధించిన డీఈవీసీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ కాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్ బెర్నౌలీస్ ఈక్వేషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్. యూనిట్ 1కి సంబంధించిన ప్రాబ్లమ్ ఇది. ఈ ప్రాబ్లమ్‌ని మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యి దాదాపు అతను ఇప్పుడు ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2 పేరు యశ్వంత్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి మన ఛానల్‌ని దాదాపు 3 ఇయర్స్‌గా ఫాలో అవుతున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్న అన్ని వీడియోస్ జూసాడు. సెకండ్ ఇయర్‌లో ఉన్న అన్ని వీడియోస్ 2A, 2Bకి సంబంధించిన అన్నీ జూసారు. అదేవిధంగా M1, M2కి సంబంధించిన వీడియోస్ అన్నీ చూస్తున్నారు. మన యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించిన సెపరేట్ ఒక నోట్‌బుక్ వాళ్ళ కాలేజ్‌లో చెప్పే క్లాస్ వర్క్‌తో పాటు మనది సెపరేట్‌గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. కాబట్టి అతనిలాగా అందరూ ఉండాలని అంటే నీకు చాలామంది నేను గమనిస్తుంటే ఎక్కువ సప్లిమెంటరీ రాస్తూ ఉన్నారు. మరి సప్లిమెంటరీ రాస్తున్నా అంటే అనవసరంగా ఎగ్జామ్ ఫీజ్‌ని 500 అట్లా కట్టుకోవాల్సి ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే ఒక 2 యూనిట్లు పక్కాగా నేర్చుకున్నారు. ఇప్పుడు సప్లిమెంటరీ రాసేవాళ్ళంటే ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా M1, M2 రాస్తూ ఉంటారు. వాళ్ళు సిన్సియర్‌గా ఒక 2 యూనిట్లు ప్రిపేర్ అయితే వాళ్ళు ఒక 50% మార్కులు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? యెస్. కాబట్టి మన ఛానల్‌లో దాదాపు ఓన్లీ ఈ యొక్క M2కి సంబంధించిన యూనిట్ 1లో 100 వీడియోస్ ఉన్నాయి. యూనిట్ 2లో 100 వీడియోస్ ఉన్నాయి. ఓకే. 3లో 30 వీడియోస్ ఉన్నాయి. 4లో 30 వీడియోస్ ఉన్నాయి. 5లో కూడా ఒక 30 వీడియోస్ ఉన్నాయి. ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది. ఓకే. ఎస్పెషల్లీ మనం తెలుగులో చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని నీట్‌గా, క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఎందుకు స్టూడెంట్స్ ఉపయోగించుకోలేకపోతున్నారు? ఓకే. యెస్. కాబట్టి ఒకసారి మన ఛానల్‌ని విజిట్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ రోజుకి ఒక 2 వీడియోలు చూస్తే నాకేం రాదు. 100 వీడియోలు చూసినా కూడా అంత ఎడ్యుకేషనల్ ఛానల్స్‌కి రెవెన్యూ ఏం రాదు. నేనేం చేస్తున్నా అంటే స్టూడెంట్స్ కోసమే వీడియోస్ చేస్తున్నాను. దాదాపు 3.4K వీడియోస్ అంటే 3400 వీడియోలు చేస్తున్నా. ఓకేనా? యెస్. కాబట్టి ఉపయోగించుకోండి అని నేనొక్కటి చెప్తున్నా. ఆ సప్లిమెంటరీకి పెట్టే డబ్బులు నువ్వు మహా అంటే ఒక సెమిస్టర్‌కి 100 వీడియోలు చూస్తావా? 100 వీడియోలు చూస్తే నాకెంతొస్తుంది తెలుసా? రూపాయి. ఓకే. యెస్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మీరు కంటెంట్‌ని ఉపయోగించుకోండి అని చెప్తున్నా. ఓకేనా? యెస్. నీట్‌గా రాసుకొని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. చూడండి సార్ మీ ఛానెల్‌లో ఉన్న వీడియోస్‌ని చూడంగానే మైండ్‌లోకి అట్లనే ఫిక్స్ అవుతాయి. మళ్ళీ మేము రెఫర్ చేయను కూడా అవసరం లేదు. మీరు ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ చెప్తున్నారు. ఏదైనా ఫార్ములా వచ్చినప్పుడు పక్కన సైడ్‌లో రాస్తున్నారు. స్టూడెంట్స్‌కొచ్చే డౌట్స్‌ని మీరే ముందుగా ఐడెంటిఫై చేసి దాన్ని క్లారిఫై చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఉపయోగించుకోండి. ఓకేనా? యెస్. మరి ప్రాబ్లమ్‌కెళ్దాం. సాల్వ్ dy/dx e⁻x - y ఇంటూ e⁻x - సార్ ఈ ప్రాబ్లమ్‌ని లీనియర్ ఇన్ y ఎందుకు చేయకూడదు? యూనిట్ 1లో ఫస్ట్ మోడల్ లీనియర్ ఇన్ y, అందులోనే లీనియర్ ఇన్ x, సెకండ్ మోడల్ బెర్నౌలీస్. లీనియర్ ఇన్ y ఎందుకు చేయకూడదు అంటే ఒక్కసారి గమనించండి. మన ప్రాబ్లమ్ అనేది dy/dx ప్లస్ p(x/y) q(x) ఇలా ఏమైనా స్ప్లిట్ చేయొచ్చా? చేయలేం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ మల్టిప్లై చేశారనుకోండి, దీంతో మల్టిప్లై చేయండి. రఫ్‌లో చెప్తున్నా, మళ్ళీ క్లారిటీ ఇస్తాను. మైనస్ ఉంది. మళ్ళీ దీంతో మల్టిప్లై చేసుకో సార్. e⁻x - y ఇంటూ మీరు గమనిస్తే బేసెస్ ఈక్వల్ పవర్స్‌ని యాడ్ చేయొచ్చు. a⁻m ఇంటూ a⁻m దాన్ని a⁻m ప్లస్ nగా రాసుకోవచ్చు. చిన్నప్పుడు ఎప్పుడు 8థ్ క్లాస్‌లో ఎక్స్‌పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్‌లో నేర్చుకున్నాం. యెస్. కాబట్టి ఇక్కడ ఏం లేదంటే పవర్‌లో ఇక్కడ x - y x ఉంది. బేసెస్ ఈక్వల్ పవర్స్‌ని యాడ్ చేయొచ్చు. x - y ప్లస్ x.
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీని కథ చూద్దాం. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మైనస్ వై, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ వై, మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్. మీరు గమనిస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మైనస్ వై మైనస్ ఈ పవర్ ఎక్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డివై బై డిఎక్స్ ఉంటుంది. ఎస్, ఒకసారి గమనించండి, డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, సంథింగ్ వై లాగా ఏమైనా ఉందా అంటే లేదు సార్. సో లీనియర్ ఇన్ వై కాలేదంటే ఎక్స్ కూడా కాదు. మరి బెర్నౌలీస్ ట్రై చేద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్ ఇలా అరేంజ్మెంట్ చేసిన తర్వాత బెర్నౌలీస్ ఈక్వేషన్ లాగా ఎట్లా మారుతుంది చూడండి. మళ్ళీ ఇది ఏ పవర్ ఎం మైనస్ ఎన్ లా ఉంది, అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్గా రాసుకోవచ్చు. అంటే ఈ పవర్ 2x ఇంటూ ఈ పవర్ మైనస్ వై మైనస్ ఈ పవర్ ఎక్స్. మీరు గమనిస్తే ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉందిగా, సో దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం, ప్లస్ అయిపోతుంది. సో డివై బై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x ఇంటూ ఈ పవర్ మైనస్ వై. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ లాగా మారాలి అంటే చివర్లో y పవర్ ఎన్ డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. సో ఇలా మారిపోవాలి. ఇలా వచ్చేసింది చూడండి. అయితే రైట్ సైడ్లో y టర్మ్ ఉండకూడదు. అంటే ఈ ఈక్వేషన్ని ఈ పవర్ వైతో మల్టిప్లై చేస్తాను చూడండి. మల్టిప్లై విత్ ఈ పవర్ వై ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై ఈ పవర్ 2x. మనం యాక్చువల్లీ ఈ వై టర్మ్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటాం. బెర్నౌలీస్లో మీకు గుర్తుకుందో లేదో, డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఉందనుకో, వై క్యూబ్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటాం. వై పవర్ -3తో మల్టిప్లై చేసి మనం రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. బెర్నౌలీస్కి అనదర్ ఫామ్ ఏంటి, రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. బెర్నౌలీస్ ఈక్వేషన్ రావాలి అంటే మీకు లీనియర్ ఇన్ వై మీద ప్రాబ్లమ్స్ వచ్చి ఉండాలి. కాబట్టి నేనేం చేస్తున్నాను, రైట్ సైడ్ ఈ పవర్ మైనస్ వై ఉందిగా, సో ఈ పవర్ ప్లస్ వైతో మల్టిప్లై చేశాను. అప్పుడు ఈ పవర్ వై మైనస్ వై ఈ పవర్ 1 అవుద్ది. కాబట్టి సో మీరు గమనిస్తే ఈ పవర్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఈ పవర్ 2x. ఎస్, దిస్ ఈజ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ టర్మ్ని జెడ్ అనుకోండి, దాన్ని డెరివేట్ చేస్తే ఇది రావాలా. ఈ పవర్ వైని జెడ్ అనుకోండి, ఈ పవర్ వైకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ వై, మళ్ళీ వైని ఎక్స్తో డెరివేట్ చేయండి, డిజెడ్ బై డిఎక్స్. దీన్ని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. ఈ పవర్ వై డివై బై డిఎక్స్ అంటే డిజెడ్ బై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ అలానే ఉంటుంది. ఈ పవర్ వై అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x. ఎస్, దిస్ ఈజ్ లీనియర్ ఇన్ జెడ్ లాగా వచ్చేసింది. కాబట్టి సో ఈ యొక్క లాజిక్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, లీనియర్ ఇన్ వై ఎక్స్ చేయలేనప్పుడు బెర్నౌలీస్ ఈక్వేషన్ లాగా చేయొచ్చు. వీటిని ఎగ్జాక్ట్ అలా చేయలేము సార్, ఎగ్జాక్ట్లో ఇక్కడ చేయలేము. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చేయబోతున్నా. ఓకే, సిన్సియర్గా రోజుకి జస్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. ఎందుకు మీరు మంచి మార్కులు తెచ్చుకోరు అనేది నా ఇంటెన్షన్. రోజుకి 2 ప్రాబ్లమ్స్. నేనేం గంటల కొద్దీ ప్రాక్టీస్ చేయమనట్లేదు, చూడమనట్లేదు. ఓకేనా, మరీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. సప్లిమెంటరీకి మీరు అనవసరంగా డబ్బులు కట్టుకుంటున్నారు. ఇది ఫ్రీగా మీరు చూస్తున్నారు. మీరు ఏదైనా ట్యూషన్ సెంటర్కి వెళ్ళినా కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పరు. ఓకేనా, ఎస్, ఇంకా మీ చాయిస్. సో ఫస్ట్ నేను ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏంటి, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై. ఇంకా నేను ఇప్పుడు క్లారిటీ ఇవ్వబోతున్నా, స్టెప్ బై స్టెప్ ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, దీన్ని దీంతో మల్టిప్లై చేయి, దీన్ని దీంతో చెప్పండి, ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఓకేనా, మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఈ పవర్ వై. ఓకే, ఎస్. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తున్నా. సో ఈ పవర్ ఎక్స్ మైనస్ వై, ఇక్కడ ప్లస్ ఎక్స్ అనమాట, ఏం లేదంటే ప్లస్సే ఉండేది, ప్లస్ ఎక్స్
మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ వై, ఇక్కడ ప్లస్ వై ఉంటుంది. మీరు గమనిస్తే మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్, ఇక్కడ ఏముంది సార్ అంటే మైనస్ వై ఉంది. ఓకే, సో మైనస్ ఈ పవర్ ఎక్స్ ఉంది. ఎస్, ఇప్పుడు మీరు ఇక్కడ 2x కూడా రాసేద్దాము. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మైనస్ వై. ఇంకొద్దిగా దీన్ని అరేంజ్మెంట్ చేస్తున్నా. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మైనస్ వై అట్లానే ఉంటుంది, అక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది. సో dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మళ్ళీ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వైగా రాస్తున్నాం. సో మైనస్ ఈ పవర్ ఎక్స్. ఎస్, ఇప్పుడు ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. సార్ దీన్ని ఎందుకు తీసుకోకూడదు అంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ వై పవర్ ఎన్ ఉండకూడదు అనమాట. ఇది రైట్ సైడ్లోనే ఉండాలి. ఈ పవర్ మైనస్ వై వెళ్ళిపోవాలంటే ఈ పవర్ వైతో మల్టిప్లై చేస్తాం, అప్పుడు ఎలిమినేట్ అవుతుంది. ఎస్, కాబట్టి సో ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. సో dy బై డిఎక్స్, ఈ మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది. ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఇది రైట్ సైడ్లోనే ఉంది, ఈ పవర్ 2x ఇంటూ ఈ పవర్ మైనస్ వై. ఎస్, ఇప్పుడు నేను ఈ పవర్ వైని వైతో మల్టిప్లై చేస్తున్నా, ఈ పవర్ వైతో మల్టిప్లై చేస్తున్నా. సార్ ఈ పవర్ వైతోనే ఎందుకు చేస్తున్నారు? ఆల్రెడీ ఈ పవర్ వై ఉంది, ఈ పవర్ వైతో మల్టిప్లై చేసి ఈ పవర్ మైనస్ వై ఉంది, బేసిస్ ఈక్వల్. ఆల్రెడీ ఈ పవర్ మైనస్ వై ఉంది, ఈ పవర్ వైతో మల్టిప్లై చేసే బేసిస్ ఈక్వల్, పవర్స్ని యాడ్ చేయొచ్చుగా. ఈ పవర్ వై మైనస్ వై, ఈ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 1 అప్పుడు ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి అది అన్నమాట. ఎస్, సో ఇప్పుడు మల్టిప్లై విత్ ఈ పవర్ వై ఆన్ బోత్ సైడ్స్. ఈ పవర్ వైతో మల్టిప్లై చేస్తున్నాం. సో కాబట్టి ఈ పవర్ వై ఇంటూ dy బై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై, ప్రతి ఒక్క టర్మ్ని ఈ పవర్ వైతో మల్టిప్లై చేయాలి, is equal to e power 2x into e power y. ఆల్రెడీ ఈ పవర్ మైనస్ వై, నేను చెప్పా బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఈ పవర్ ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్, అక్కడ అడిషన్లు లేవు సార్. ఇలా ఉంటే ప్లస్ ఈ పవర్ వై మైనస్ ఈ పవర్ వై ఇలా ఉన్నప్పుడు క్యాన్సిల్ అవుతాయి, అక్కడ ప్రోడక్ట్లో ఉన్నాయి. సో బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఈ పవర్ వై మైనస్ వై, ఈ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 1. ఎస్, సో ఈ పవర్ వై ఇంటూ dy బై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై, ఇంకా మిగిలింది రైట్ సైడ్ ఏంటి, దట్ ఈస్ ఈ పవర్ 2x. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను, నంబర్ 1. సో ఇది మన ఒరిజినల్ ఫామ్ లాగా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ పవర్ వైని మనం జెడ్ లాగా అనుకుంటాం. ఓకే, సో దీన్ని జెడ్ లాగా అనుకుని దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఏ Bernoulli's equation. This is a Bernoulli's equation. ఎస్, ఇప్పుడు చూడండి, పుట్ ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. సార్ ఈ పవర్ వైనే ఎందుకు అనుకుంటున్నారు, ఈ పవర్ ఎక్స్ని అనుకోవచ్చు కదా. వర్కింగ్ రూల్, ఈ మోడల్లో దాదాపు 20 పైన ప్రాబ్లం చేశాం. ఈ పవర్ వై టర్మ్ వై పవర్ -2 ఒకవేళ ఉంటే వై పవర్ -2ని వై స్క్వేర్ని జెడ్ అనుకుంటాం, దాన్ని డెరివేట్ చేస్తే ఇది రావాలి. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్, ఎక్స్తోనే ఎందుకు చేయాలి సార్, ఇది రావాలి మనకి, dy బై డిఎక్స్ రావాలి, విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఉంది అందుకోసం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. చెప్పండి, ఈ పవర్ వైకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ వైనే, కానీ ఇక్కడ వై వేరియబుల్ ఉంది, వైని ఎక్స్ లాగా అనుకుంటున్నాం, వైని కొద్దిసేపు ఎక్స్గా అనుకో, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం, వైని ఎక్స్ లాగా అనుకున్నాం, కాబట్టి వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై డిఎక్స్. ఓకేనా? సో రైట్ సైడ్లో ఉన్న జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz బై డిఎక్స్. ఇప్పుడు మీరు గమనిస్తే దీని అంతటిని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో 1 ఇంప్లైస్ ఈ పవర్ వై dy బై డిఎక్స్ ప్లస్లో ఏం రాసుకోవచ్చు, dz బై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ అలానే రాశాను, ఈ పవర్ వై అంటే ఏమనుకున్నాము, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x.
Yes, this is taking as number 2. Now this given equation can be reduced into linear in Z. కాబట్టి లీనియర్ ఇన్ జెడ్ లాగా వచ్చేసింది. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, లీనియర్ డి ఇన్ వై ఎక్స్ ప్రాబ్లమ్స్ వస్తే బెర్నౌలీ సింపుల్ కొద్దిగా అరేంజ్మెంట్ చేయడమే. ఇక్కడ వరకు అరేంజ్మెంట్ చేస్తే ఇంక మిగిలిందంతా లీనియర్ ఇన్ వై ఎలా చేసామో అదే విధంగా. ఎస్, కాబట్టి సో ఇది ఎలా ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. చూడండి, సో ఇలా ఉంటే అది లీనియర్ ఇన్ వై అని. వై ప్లేస్లో ఇక్కడ ఏముంది, జెడ్ ఉంది, అంటే లీనియర్ ఇన్ జెడ్ అంట. జనరల్ సొల్యూషన్ ఏంటి లీనియర్ ఇన్ వైకి, వై ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకేనా? సరే, మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను. అక్కడ పి ఆఫ్ ఎక్స్ అంటే వై కోఎఫిషియంట్, ఇక్కడ జెడ్ కోఎఫిషియంట్. అక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే రైట్ సైడ్, ఇప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటుంది. దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్స్. పి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ వేరియబుల్స్లో అయినా ఉండొచ్చు, లేకుంటే కాన్స్టెంట్స్లో అయినా ఉండొచ్చు. ఎస్, కాబట్టి ఒక లైన్ రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. ఇక్కడ వై ఉంటే వై, ఎక్స్ ఉంటే ఎక్స్ ఇక్కడ న్యూమరేటర్లు. సో కంపేర్ చేస్తుంది, కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్, కంపేర్ చేస్తున్నా. సో dz by dx plus p of x into z is equal to q of x. We get, కంపేర్ చేస్తే z కోఎఫిషియంట్ p of x, మన నంబర్ 2లో రైట్ సైడ్ లో ఉండేది e పవర్ 2x. ఓకే, ఎస్, కాబట్టి సో వేర్ p of x is equal to, p of x ఎంత సార్ ఇక్కడ e పవర్ x. అదేవిధంగా q of x అంటే e పవర్ 2x. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ఇక దీనికి నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ కనుక్కోబోతున్నాం. జనరల్ సొల్యూషన్ ఏంటి, జెడ్ ఇంటూ ఐఎఫ్. ఐఎఫ్కి కనుక్కోవడానికి ముందు ఏంటి, ఏం కనుక్కోవాలి, ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కుందాం. ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అండ్ ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్సే. సో ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో ఈ పవర్ ఫార్ములా ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. సో ఆర్ దీన్ని ఇంకొక విధంగా ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. దాన్ని ఈ పవర్ ఎక్స్ రాయొచ్చు. బోత్ ఆర్ సేమ్. ఓకే, ఎస్. ఇప్పుడు మనం నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 2 ఈజ్, సో ఫార్ములా ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి, వేర్ సి ఈజ్ ఇంటెగ్రల్ కాన్స్టెంట్. జెడ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఏంటి, ఈ పవర్ ఎక్స్. ఓకే, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేదే ఈ పవర్ 2x. ఐఎఫ్ అంటే ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఎస్, ఇక్కడికి వచ్చేసాక అందరూ ఏం చేయాలి, మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఎలా చేయాలి అనేది. ఓకేనా? సో ఈ పవర్ వై ప్లేస్లో జెడ్ని రీప్లేస్, జెడ్ ఉంటుంది, జెడ్ ప్లేస్లో ఈ పవర్ వైని రీప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, ఎక్కడ చూసినా ఇక్కడ ఈ పవర్ 2x ఉంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ రాసుకోవచ్చు. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్గా రాసుకోవచ్చు. ఓకే, కాబట్టి అలా రాసుకుంటే ఈ పవర్ ఎక్స్ ఏదైతే రిపీటెడ్గా ఉంటుందో దాన్ని జెడ్ అనుకోండి, ఆల్రెడీ జెడ్ అనుకునే టీ అనుకోవచ్చు. ఓకేనా? చూడండి,
సో ఇంటిగ్రేషన్ చేయడానికి టెక్నిక్. సో ఈ పవర్ 2xని ఈ పవర్ x ఇంటూ రాశాను, ఇది ఇలానే రాసా, ఇక్కడ ఈ పవర్ x dx రాస్తాను. మళ్ళీ బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు, ఈ పవర్ x ప్లస్ x 2x. ఎందుకు ఇలా రాసా అంటే ఎక్కడ చూసినా మీరు గమనించండి, ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా లేదు ఎక్కడ. ఆ పవర్లో ఉండేదంతా మీరు ఏమనుకుంటారంటే సంథింగ్ వేరియబుల్ టీ అనుకోండి, అప్పుడు ఈ పవర్ టీగా మారిపోతుంది. సో దాన్ని మనం టీలోకి మార్చేసుకుంటాం. ఇక డిఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఈ పవర్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలోకి మార్చుకుంటాం. ఓకేనా? చూడండి, పుట్ ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ. దీన్ని మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. వేరియబుల్స్ అన్నిటిని టీలోకి మార్చేస్తున్నాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే. రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్ కదా, ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఓకేనా? ఈ పవర్ ఎక్స్ లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి దానికి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డెరివేట్ చేస్తే డిటీ బై డిఎక్స్. ఎస్, ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. జెడ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక్క టర్మ్ కూడా ఎక్స్ వేరియబుల్స్ ఉండకూడదు. చూడండి, ఫస్ట్ దీని కథ చూస్తున్నా. ఈ పవర్ ఎక్స్ అంటే ఏమన్నా ఈ పవర్ కదా, ఈ పవర్ ఎక్స్ అంటే టీ. ఓకే, మరి దీని కథ చూడు, ఈ పవర్ ఎక్స్ అంటే ఏమనుకున్నా టీ. నెక్స్ట్ ఈ రెండింటి బదులు ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు, డిటి. ఓకేనా? చూడండి, కాబట్టి సార్ ఫస్ట్ దీన్ని టీ రాసుకో, మల్టిప్లైర్లు ఏదున్నా ఒకటే కదా, ఈ పవర్ టీ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అండ్ డి. ఎస్, యారో మార్క్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. సో ఆల్రెడీ నేను చెప్పాను, ఒకసారి షార్ట్ కట్ వీడియో ఒకటి చేశాను, చూడండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్కి సంబంధించింది. ఆ వీడియో లింక్ కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో అది ఇంటర్కి సంబంధించిన వీడియోస్లో చేశా, షార్ట్ కట్ మెథడ్స్ అనమాట. 2 టర్మ్స్ ఎప్పుడైనా మల్టిప్లైర్స్లో ఉన్నాయనుకో, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ని ఉపయోగిస్తాం. ఆ ఫార్ములా ప్రకారం 4 స్టెప్పులు వస్తాయి. నేను చేసేది సింగిల్ స్టెప్పే. ఎస్, సో ఇప్పుడు ఎలా చేయాలంటే ఈ పవర్ టీ ఉంది, టీ యొక్క డిఫరెన్షియేషన్ 1, అదే కాకుండా టీ పవర్ 1 ఉంది అంటే ఒక డౌన్ యారో మార్క్. ఈ రెండిట్లో ఏ టర్మ్స్ అంటే డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఏ టర్మ్ అయితే త్వరగా 0 అవుద్దో దాన్ని రైట్ సైడ్లో తీసుకోవాలి. టీకి డెరివేటివ్ 1, 1కి 0, 2 సార్లలో అయిపోయింది ఇది. ఎవరు? టీ. మరి ఇంకా ఈ పవర్ టీకి డెరివేట్ చేయండి. ఈ పవర్ టీని ఇంకొకసారి చేయండి, 10 సార్లు చేయండి. ఈ పవర్ టీని 1000 టైం చేయండి. ఈ పవర్ టీని మరి ఎవరు 0 అయ్యారు? టీ. వాళ్ళని రైట్ సైడ్లో తీసుకోవాలి. రైట్ సైడ్ అంటే ఇది నా భాషలో, ఇది లెఫ్ట్ సైడ్. టీకి పవర్ 1 ఉంది, ఒక డౌన్ యారో మార్కు, ఇంకా స్టాప్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ వేగుడు సింబల్, ఆల్టర్నేటింగ్ సింబల్స్. ఫస్ట్ ప్లస్ వేయాలా, మైనస్? సార్ మైనస్ వేయండి సార్. ప్లస్ వేయాలా, దట్ ఈజ్ రూల్, లేకుంటే ఫార్ములాకు వెళ్ళిపో. ఎస్, సో కాబట్టి టీకి ఇట్ సైడ్ డిఫరెన్షియేషన్, టీకి డిఫరెన్షియేషన్ 1, ఇట్ సైడ్ ఇంటిగ్రేషన్. దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వెళ్ళి ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీనే, ఈ పవర్ టీకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ టీనే, మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ ఈ పవర్ టీ. ఎస్, సింగిల్ స్టెప్లో ఆన్సర్ వేస్తున్నా. సో లెఫ్ట్ సైడ్లో జెడ్ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ఇది సో ప్లస్ 3 ప్లస్లే ఉన్నాయి అంటే టీ ఇంటూ ఈ పవర్ టీ. ఓకే, ఇది దీనికి సంబంధించి మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్సే. ప్లస్ ఇంటూ ప్లస్ మళ్ళీ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 1 ఇంటూ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ ప్లస్ అయిపోయి. మన ప్రాబ్లం టీలో ఉందా, ఎక్స్లో ఉందా? ఎక్స్లో ఉంది కాబట్టి టీ ప్లేస్లో రీప్లేస్ చేసుకుంటాం. మళ్ళీ జెడ్ ఉండకూడదు, జెడ్ ప్లేస్లో స్టార్టింగ్లో ఈ పవర్ వై అనుకున్నాం, ఆ రెండింటిని రీప్లేస్ చేసేద్దాం. సో అదే కాకుండా ఈ రెండిట్లోంచి ఇంకొక స్టెప్, ఈ పవర్ టీని కామన్ తీసేస్తే టీ -1 ఉంటుంది ప్లస్ సి, బట్ రీప్లేస్ చేసేద్దాం. జెడ్ ప్లేస్లో ఈ పవర్ వైని, అదేవిధంగా
ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో టీని రీప్లేస్, అంటే టీ ప్లేస్లో ఈ పవర్ ఎక్స్. జెడ్ అంటే చెప్పండి, ఈ పవర్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్. టీ అంటే ఏంటి, ఈ పవర్ ఎక్స్. టీ అంటే ఏంటి, ఈ పవర్ ఎక్స్ -1 ప్లస్ ఐపై. దీన్ని ఇంకొక విధంగా కూడా రాసుకో, ఈ పవర్ వై, దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, మళ్ళీ ఈ పవర్ ఎక్స్ -1 ప్లస్ ఇలా చేయాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.